మంచిర్యాల జిల్లాలో సుమారు 200 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన వ్యవహారంలో రైస్ మిల్లర్లపైన చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని న్యూ డెమోక్రసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలు జరిగిన 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేసులు నమోదు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపైన క్రిమినల్ చర్యలతో పాటుగా వారి ఆస్తులను కూడా జప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యులందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపైన న్యూ డెమోక్రసీ నాయకులతోటి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అందించవలసిన సీఎంఆర్ బియ్యాన్ని పక్కదారి పట్టించినటువంటి రైస్ మిల్ల యజమానులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వాళ్ళందరినీ ఆస్తులు కూడా జప్తు చేయాలని డిమాండ్ చేసి కూడా న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కూడా మంచిర్యాల జిల్లా ఉన్నత అధికారులను కలిసి కూడా వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది నాయకులు నిజంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. చెప్పండి, ఏంది పరిస్థితి, మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ముఖ్యంగా కూడా రైస్ మిల్లర్లకు సంబంధించి కూడా సీఎంఆర్ ఏదైతే బియ్యాన్ని ఇప్పటివరకే కూడా 4 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికే బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేసేటువంటి ప్రయత్నం చేయలేదు. వాళ్ళని ఎటువంటి చర్యలు తీసుకోవడం మీరు కలెక్టర్ గారు ఫిర్యాదు చేశారు? ఒకటి, సరే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరణ చేసి వాళ్ళు బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాలి, వాళ్ళకు కొంత చెల్లిస్తూ ఉన్నారు రైస్ మిల్లర్లకు. 2022 నుంచి ఇప్పటిదాకా జిల్లాలో దాదాపు 205 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి బియ్యాన్ని ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వలేదు. 2002 నుంచి సివిల్ సప్లై శాఖ ఏం చేస్తూ ఉంది? ప్రతి సంవత్సరం ఇవ్వాలి కదా, వాళ్ళు వెరిఫై చేయాలి కదా. 2026 దాకా కూడా 2025 దాకా కూడా వాళ్ళంతా పెండింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇవ్వటం లేదనేది చూడకుండా ఇంత పెండింగ్ దాకా ఉంచారు. దానివల్ల ఏమైంది? వాళ్ళు 2022 నుంచి ఆ బియ్యాన్ని ప్రైవేట్కి అమ్ముకొని 100 కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కేసులు పెట్టారు. 2025లో వెరిఫై చేసి 2022 నుంచి వాళ్ళు ఇవ్వకపోతే 2025లో కేసులు పెట్టి పోనీ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సీరియస్గా రికవరీ చేస్తున్నారా అంటే రికవరీ చేయట్లేదు. తూతూ మంత్రంగా RR యాక్ట్ కింద పెట్టారు, అదేవిధంగా క్రిమినల్ కేసులు పెట్టారు తప్ప ఎవరి మీద జైలు పంపించి వాళ్ళ ఆస్తులు రికవరీ చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు, సివిల్ సప్లై శాఖ చేయలేదు. సివిల్ సప్లై శాఖే ప్రధానంగా అవినీతి కేంద్రంగా మారింది. వాళ్ళతోటి రైస్ మిల్లర్లతోటి మిలాఖత్ అయింది. అదేవిధంగా వాళ్ళ నుంచి ఆస్తులు రికవరీ చేయకుండా వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల్ని, బిల్డింగ్స్ కానీ భూములు కానీ ఇతర పేరు మీద బదలాయింపు చేసే విధంగా కూడా వాళ్ళకి ఆ టైం ఇచ్చింది. వీళ్ళు మిలాఖత్ అయ్యి మొత్తం కూడా ప్రజాధనానికి వాళ్ళ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. అందుకే మేము వాళ్ళ అడిషనల్ కలెక్టర్ గారిని మేము కోరినటువంటిది, మీరు ఈ తూతు మంత్రం కేసులతోటి కుదరదు, ఆస్తులను మీరు జప్తు చేయండి, రికవరీ చేయండి. అదేవిధంగా మీరు పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపేయండి. అక్కడక్కడ కొన్ని కేసులలో పంపిస్తూ ఉన్నారు. ఈ జిల్లా యంత్రాంగం కూడా మీరు తక్షణ స్పందించి వాళ్ళ మీద మీరు పీడీ యాక్ట్ నమోదు చేయాలి, జైలు పంపించాలి. 4 సంవత్సరాల నుంచి ఈరోజు సీఎంఆర్ రైస్ మిల్లర్ల విషయంలో ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఎందుకంటున్నామంటే 4 సంవత్సరాల నుంచి కూడా ప్రజల యొక్క, రైతుల యొక్క ఆస్తులని కొల్లగొట్టడానికి ఈరోజు దళారులు, మిల్లర్లు మిలాఖాత్ అవుతా ఉంటే ఏదైతే పౌర సరఫరాల శాఖ ఉందో అది కన్ను మూసుకొని పోతుందంటే వీళ్ళంతా మిలాఖాత్ మాత్రమే ఈ పనులు చేస్తున్న విషయం కనబడతా ఉంది. ఎందుకంటున్నామంటే ఎవరన్నా ఒత్తిడి చేస్తారు, దీనిపైన అడుగుతారు అనే ఉద్దేశంతోనే వాళ్ళని తూతుమంత్రమైన కేసులు పెట్టేసి మేము వీళ్ళ మీద కేసులు పెట్టామని చెప్పడం మాత్రం పరిమితం అవుతున్నారు. కానీ వాళ్ళ మీద నిర్దిష్టమైన చర్యలు కానివ్వండి, వాళ్ళ దగ్గర రికవరీ కానివ్వండి, అవి ఏమాత్రం చేయలేదు. ఎందుకంటున్నామంటే ఎవరైతే రైస్ మిల్లర్ల యాజమాన్యులు ఉన్నారో వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులు కానివ్వండి, వాళ్ళ పేరు మీద ఉన్న భూములు కానివ్వండి, అవన్నీ కూడా బదలాయింపు చేసేసి మా పేరు మీద ఏం లేవని చేతులు ఎత్తేస్తా ఉన్నారు. మేమంటున్నాం వాళ్ళ సమ్మిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళని పిలిపించి రికవరీ చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం అలా చర్యలు చేపట్టాలి. అప్పుడు మాత్రమే రైతాంగానికి, ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కానీ మేము ఏదైతే రైస్ మిల్లర్ల మీద కేసులు పెట్టామని చెప్తా ఉన్నారు, మీరు నిజంగా కేసులు పెడితే ఏం కేసులు పెట్టారు? ఆ కేసులు పెట్టినా పీడీ యాక్ట్లు ఎవరి మీద పెట్టారా? పీడీ యాక్ట్లు పెట్టితే వాటిపైన ఏం జరిగింది అనే విషయాన్ని మీడియా ముందు ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లా చేయకుండా వాళ్ళు తూతుమంత్రమైన కేసులు పెట్టేసి ఈరోజు రైతాంగాన్ని మళ్ళొకసారి మోసం చేయడానికి చూస్తా ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి అదే దాఖలాలు నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా మా ఆధ్వర్యంలో, మా హ్యాండ్వర్లో మాత్రమే రైస్ మిల్లు హ్యాండ్వర్ చేసుకుని మేము గోడౌన్లు పెడతా ఉన్నాం అంటున్నారు. కానీ వాళ్ళ గోడౌన్లో వీళ్ళు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు అధికారులు. కానీ వాళ్ళ గోడౌన్లో ఇది మాదే అని చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి వాళ్ళ మీద తక్షణమే చర్యలు చేపట్టుకోవాలి, వాళ్ళ దగ్గర రికవరీ చేయాలి, వాళ్ళ మీద పీడీ యాక్టులు పెట్టాలి. సంబంధిత ఆఫీసర్లు వాళ్ళతో ఎవరైతే మిలాఖత్ అవుతున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుని సస్పెండ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఆ దిశగా ఆలోచించాలి. రైతాంగానికి న్యాయం చేయాలి. చేయని ఎడల ఖచ్చితంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రైతాంగాన్ని ఏకం చేస్తాం. మిల్లర్ల మీద చర్యలు తీసుకునే విధంగా, ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకువస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, నిజంగా ఇప్పటికే కూడా 4 సంవత్సరాలు గడుస్తుంది, ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూడా రికవరీ చేయలేదు బియ్యానికి సంబంధించి. నిజంగా ఎట్లా చూస్తారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏదైతే
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి మరి రైస్ మిల్లులకు ఇచ్చింది. మరి ఇలా రైస్ మిల్లర్లు సంబంధించిన ఏదైతే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన వడ్లకు సంబంధించిన బియ్యాన్ని అసలు ప్రభుత్వానికి ఇవ్వకపోగా వాళ్ళు పక్కదారి పట్టించి డబ్బులు ఇంతవరకు కూడా రికవరీ కూడా ప్రభుత్వం అధికారులు చేయలేదు. ఎందుకంటున్నామంటే మేము ప్రభుత్వ అధికారులు మామూలుగా బ్యాంకు నుంచి 1 లక్ష రూపాయల లోన్ తీసుకున్న రైతును ముక్కు విండి వసూలు చేస్తారు. కానీ ఈరోజు లక్షల కోట్లు ఎగబెట్టిన ఈ దళారి ఈ మీ రైస్ మిల్లుల వాళ్ళను మాత్రం ఇంతవరకు వారిపైన చర్యలు తీసుకోలేదు. ఎవరు ఒకరో ఇద్దరిలో మాత్రం జైలుకు పంపించింది. కానీ మిగతా వారందరినీ కూడా జైలుకు పంపించకుండా బెయిలబుల్ కేసులు పెట్టి వారికి బెయిల్ ఇచ్చి వారే అధికారులు వీళ్ళు కుమ్మక్కయ్య చెప్పి ఇలాంటి పనులకు వ్యవహరిస్తానని చెప్పి మేము అంటున్నాం. ఏదైతే ఇప్పటికైనా సీఎంఆర్ఐకి సంబంధించిన డబ్బులను వెంటనే రికవరీ చేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి మేము హెచ్చరిస్తాం. రైట్ గా ఏదైతే నాయకులు అయితే తెలుపుతున్నటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పటికే కూడా ఏదైతే దీనికి సంబంధించి యజమానులపై ఏదైతే మిల్లర్ల యజమానులపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ముఖ్యంగా కూడా ఏదైతే సివిల్ సప్లై శాఖలోనే అవినీతి జరుగుతూ ఉంది అంటున్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులు ఏదైతే అక్రమాలకు పాల్పడ్డటువంటి మిల్లర్లకు వత్తాసు పలుకుతా ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు చర్యలు చేపట్టి బకాయి పడ్డటువంటి సీఎంఆర్ బియ్యాన్ని కూడా వెంటనే తిరిగి తీసుకోవాలి, లేదంటే కూడా డబ్బులను రికవరీ చేసే విధంగా కూడా వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలని చెప్పి అయితే న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.